ఆడదాని గొప్పతనం అందరికీ తెలుసు. కానీ ఒక్కొక్కసారి మన ఆడవాళ్ళమే మన యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోలేం. ఆడపిల్లలను జాగ్రత్తగా కాపాడుకోండి. నిశ్చితార్థం చేస్తున్నారు. నిశ్చితార్థం చేశాక అమ్మాయిని అబ్బాయిని తిరగమని పంపుతున్నారు. దీన్ని ప్రతి ఒక్క అబ్బాయి యొక్క తల్లిదండ్రి అయినా సరే, అమ్మాయి యొక్క తల్లిదండ్రి అయినా సరే దీన్ని నివారించండి. ఎందుకంటే దీనివల్ల చాలామంది ఆడపిల్లలు నష్టపోతున్నారు. పెళ్ళి కాకముందే అన్నీ జరిగిపోతున్నాయి. అంటే మా అమ్మ నాన్న మాకు నిశ్చయించారు కాబట్టి ఈ పెళ్ళి అయిపోతుంది అనేసి అనుకుంటుంటారు. కానీ ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలమ్మా. ఆడపిల్లలకి ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. బయటికి తీసుకుని వెళ్ళడం, ఒప్పుకోకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలిచి మరీ ఆ అమ్మాయిని బలవంతంగా హాని చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకటి తెలుసుకోండి అమ్మా, పెళ్ళయి తల్లిదండ్రులు సారి పెట్టి పంపేంత వరకు కూడా అతను నీ భర్త కాదు. ఆఖరికి తాళి కట్టినా సరే నీకు సారి పెట్టి పంపిస్తే అప్పుడు నీ భర్త. అబ్బాయి ఒక తల్లిదండ్రులు అనుకుంటారు, మా పిల్లడు మగపిల్లాడు కదా, ఆడు చేసిన తప్పేంటి, ఆడపిల్లకు ఉండాలి కదా జాగ్రత్త అని. ముందు ఆడపిల్ల తల్లిదండ్రులైనా మగపిల్లల తల్లిదండ్రులైనా మీరు నిశ్చయించి అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే పిల్లలకి మీ కళ్ళ ముందు కలుసుకుని మాట్లాడుకునేలాగా మాత్రమే ఛాన్స్ ఇవ్వగలగాలి. అంతే తప్పిస్తే వాళ్ళకి సపరేట్గా పంపించి పెట్టుకోకూడదు. అప్పటి రోజుల్లో ఒక్కొక్క సంవత్సరం రోజులు కూడా నిశ్చితార్థం చేసి ఉంచేవాళ్ళు, లేదా 2 సంవత్సరాలు ఉంచేవాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి, ఈ అమ్మాయికి మేము మా ఇంటి కోడలుగా చేసుకుంటాము ఏదో నిశ్చయించేవారు. అంతే తప్పిస్తే అమ్మాయిలు తిరగడము, బయటికి వెళ్ళడం అవేవి ఉండేవి కాదు. అందుకే అప్పుడు ఆడపిల్లలు సేఫ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు పోలీసులు కూడా చెప్తున్నారమ్మా ఆడపిల్లల్ని ఇలా జాగ్రత్తగా ఉండండి అని. నిశ్చయం అయిపోయింది కదా అనేసి ఆడపిల్లల్ని మగపిల్లల్ని పంపడమే తప్పు. అతను మంచివాడో చెడ్డవాడో తెలియకుండా ఎలాగ పంపిస్తాం ఆడపిల్లలు కూడా దీన్ని తెలుసుకోండి. మా అబ్బాయిలు కూడా మీకు పెళ్ళి కానంతవరకు అమ్మాయి పైన ఒంటి పైన చేయేసే హక్కు అధికారం మీకు ఎటువంటిది లేదు. ఏ తల్లిదండ్రులైనా సరే వాళ్ళ కన్యాదానము అనేది ఒక కన్యకు చేస్తేనే వాళ్ళకి కన్యాదానం పుణ్య ఫలితము లభిస్తుంది. అంతే తప్పిస్తే పెళ్ళి అయిపోతుంది కదా నా ఇష్టానికి నువ్వు ఉండు అనేది తప్పు. అవునా?